గురువుగారు, దేవుడు అని ఎవరిని అనవచ్చు? భగవంతుడనే వాడు అసలు అవతారనే చెయ్యడు అని ఎన్నో సంస్థలు వాదిస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? భగవంతుడు భగవంతుడనే వ్యక్తి అసలు అవతారం అన్నదే చెయ్యడు అని కొన్ని సంస్థలకు బలంగా వాదిస్తున్నాయి. అలాంటప్పుడు భగవంతుడని మనం ఎవరిని పిలవాలి? భగవంతుడు అవతారం తీసుకోడు అనేటటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటో అసలు తెలియదని అర్థం. కారణం ఏంటి అంటే భగవంతుడు అవతారం ఎందుకు తీసుకోడు? అసలు భగశబ్దానికి అర్థం ఏంటి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ అని మనకి ధర్మశాస్త్రం. భగవంతుడు అంటే ఎవరు? మీరు చెప్పిన ప్రశ్నలోనే భగవంతుడు, దేవుడు అనే పదాలు కూడా ఉన్నాయి. దేవుడు అంటే దేవ అనే శబ్దం కూడా ఇవన్నీ సంస్కృత శబ్దాలు, వేద ప్రమాణంగా అంగీకరించవలసినటువంటి శబ్దాలు ఇవన్నీ. భగవంతుడు అవతారం స్వీకరిస్తాను అని ఎవరో కాదు, భగవంతుడు చెప్పాడు స్వయంగా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఉంది. అంచేత భగవంతుడు అనే దానికి ఇంకా విశేషార్థాలు ఉన్నాయండి. ఎవరిని భగవంతుడు అనాలి? మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కొన్ని కాషాయం బట్టలు వేసుకుని, మాలలు వేసుకుని, కిరీటాలు పెట్టుకుని భగవాన్ అని పిలిపించుకుంటారు. మహాపాపం ఇదంతా. పిలిపించుకున్న వాళ్ళు కాదండి, పిలిచే వాళ్ళకు కూడా పాపమే. ఆలోచించండి ఒకసారి. భగ శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య, అన్నిట్లో సమగ్రత్వం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ధర్మస్య యశశ శ్రియ, యశస్సు కీర్తి వ్యాప్తి చెంది ఉండాలి. లోకమంతా కీర్తి చెంది వ్యాప్తి చెందిన వాడు ఎవడండి? లోకంలోన ముల్లోకాలోనూ పరమాత్మ కీర్తి వ్యాపించి ఉంది. మానవ లోకంలోనైనా భగవంతుడు అంటే తెలుస్తున్నది. అనేక లోకాల్లో 14 భువనాల్లోనూ ఆయన కీర్తి వ్యాపించి ఉంది. అంతటి వాడైతే భగవానుని ఎవరినైనా అనొచ్చు. యశశ శ్రియ, కీర్తి ప్రతిష్టలు ఉండాలి. జ్ఞాన వైరాగ్యం వచ్చే అఖండమైనటువంటి జ్ఞానం ఉండాలి. అన్నింటినీ వదిలిపెట్టేంత వైరాగ్యం ఉండాలి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? ఈ భగవంతుడిని పిలిపించుకుంటున్న వాళ్ళ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ లక్షణాలు? మరి భగవాన్ అని అనొచ్చా, భగవంతుడు అని అనొచ్చా వాళ్ళని? భగ శబ్దానికి 6 లక్షణాలు చెప్పారు. ఇంకా చెప్పారండి. ఇంకా ఏం చెప్పారంటే సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తారో, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతా నజీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి. సృష్టి అంతటినీ ఎవడు సృష్టి చేస్తూ ఉన్నాడు? చరాచర జగత్తు ఎంత ఉంది? ఇదంతా ఎవరు సృష్టి చేస్తున్నారు? మనం సృష్టించగలమా అంటే ఒక వృక్షాన్ని? మనం అనేక జాతులు ఉన్నాయి జంతువుల్లో, వాటన్నిటిని ఎవరు సృష్టించారు? ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ విధి ఇలా నిర్వహించబడాలి, ఈ కాలంకి వర్షం ఇప్పుడు పడాలి, దీన్ని ఎవరు చెప్తూ ఉన్నారు? ఈ సమయానికి ఇన్ని కాలాలు ఎండ కాయాలి, ఇప్పుడు వర్షం పడాలి, ఇప్పుడు చల్లగా ఉండాలి, ఎండ ఇంత వేడి ఉండాలి, ఇంత తగ్గాలి అని ఎవరు చెప్తున్నారు? శాసకుడు కూడా ఉన్నాడు. ఆ శాసకుడు ఆధారంగానే, శాసనం ఆధారంగా నడుస్తోంది. ఆ శాసించేవాడు వాడు భగవంతుడు. ఆయన్ని భగవంతుడు అనాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని మానవ మాతృల్ని భగవంతుడు అనడానికి వీలే లేదండి. ఇది వేదము ఒప్పుకోదు, పురాణము ఒప్పుకోదు, ఏ ధర్మశాస్త్రము కూడా ఒప్పుకోదు. అంతేకాదు, ఉత్పత్తి లయ 2, సృష్టి లయ ఇవి 2 అయ్యే కదా. జంటలు చూడండి జాగ్రత్తగా. ఉత్పత్తి లయ, భూతానాం ఆగతిం గతిం. ఈ సర్వజీవులు పుట్టడం మరణించడం ఎవరి చేతిలో ఉన్నాయండి? ఎవరి చేతిలో ఉన్నాయో వాడే భగవంతుడు. వేత్తి విద్యాం అవిద్యాంచ సమాచ్యో భగవానితి అని 2 అర్థాలు చెప్పేప్పటికీ. ఒకటి ఐశ్వర్యస్య సమగ్రస్య, ఇవి మొత్తం 3 జంటలు. సృష్టి వినాశ లయము, అలాగే భూతానాం ఆగతిం గతిం. ఈ భూమి మీద ఈ సృష్టిలో ఇన్ని జీవులు, ఇన్ని లక్షల జీవరాశులు రావడం పోవడం, రాకపోక ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో వాడే భగవంతుడు. అంతేకాదు వేత్తి విద్యాం అవిద్యాంచ, ఈ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. రెండింటి స్వరూపము ఆయన. ప్రకృతి వికృతి కూడా అమ్మవారిని అంటాం కదా, ప్రకృత్యై నమః వికృత్యై నమః అంటాం. అంటే విద్యాస్వరూపిణి అమ్మని ఎలా పూజిస్తామో అలాగే వేత్తి విద్యాం అవిద్యాంచ సమాచ్యో భగవానితి. ఈ 6 లక్షణాలు ముందు చెప్పినవి, ఈ 6 లక్షణాలు తర్వాత చెప్పినవి ఎవరి ఉంటే వాళ్ళని భగవంతుడు అనొచ్చు.
ఫస్ట్. అందుకని ఇవి ఉన్నవి భూమి మీద ఎవడు ఉండడు అన్న విషయం అందరికీ తెలుసు. అందుకని భగవంతుడు అంటే మానవ లక్షణాలతో ఉండేటటువంటి వాడు కానే కాదు. భగవాన్ అనే పదానికి అర్థం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉంటేనే అనాలి. పైగా ఈ భగవాన్ అనే శబ్దం మంత్రాల్లోనూ గాయత్రిలోనూ కూడా చేర్చి వ్యక్తిగతంగా వాడుకున్నారు వ్యక్తులు. ఇది తానే దైవం అని చెప్పుకుని ఒక అవగాహన సదస్సు మనం పెట్టుకున్నాం కనుక ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అలా వ్యక్తి పూజతోటి మంత్రాలని మార్చి భగశబ్దానికి తనకి పేరుకు జోడించుకుని ఎంతోమంది ఇప్పటికే తయారై ఉన్నారు. మనం అలాంటి వాళ్ళని పొగుడుతూ అలాంటి దారిలో మనం వెళ్తూ ఉంటే ఇంకా తయారవ్వడానికి చాలామంది కూడా సిద్ధంగానే ఉంటారు. అందుకని భగవంతుడి లక్షణాలు ఇవ్వండి అయ్యా, ఈ ప్రకారం ఉంటే భగవంతుడు అనొచ్చు. ధన్యవాదాలు గురుగారు.